ఈడు ఎక్కడ ఉన్నాడు అసలు? ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడ ఉన్నారా? ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఏంటి విషయం? అరే నువ్వు అక్కడే ఉండి నేనే వస్తున్నాను. నువ్వు ఓకేనా? ఎక్కడికి వెళ్ళగలగాలి? ఎవరితో నేను ఎంతసేపు మాట్లాడేస్తున్నావు? మేనేజర్ రా. నేను మా అత్తల ఇంటికి అట్లా వెళ్ళాగా ఉండే నేను హీరోలా చేసిరా. నాకు తెలియకుండా నీకు ఇప్పుడు పెళ్ళింది. అంటే ఇప్పుడు నేను పెళ్లి చూపులకి వెళ్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ నాకు అత్తే కదా అవుద్ది. అప్పుడు పెళ్లి చూపులు కనాలి, అద్దాలింటికి కాదు. సరే కానీ నన్ను హీరోలా తయారు చేయరా. ఓ సంతే కదా, రా నాతోటి. మా ఓన్ నన్ను ఎక్కడికో తీసుకెళ్తాడు అనుకున్నాను. లాస్ట్ కి స్ప్లాష్ బ్యూటీ లాంచ్ కి అయితే తీసుకొచ్చాడు అనమాట. మనకు ఒక మెన్యూ కార్డ్ ఇచ్చారు. ఇంత పెద్ద బ్యూటీ పార్లర్ తీసుకొచ్చాడు. ఎంత డబ్బులు నొక్కేస్తారేమో అనుకున్నాను కానీ 2,999 కి మెన్స్ కోసం ఫేషియల్, డీటాన్, పెడిక్యూర్, మెనిక్యూర్, హెయిర్ కట్, బియర్డ్, హెయిర్ స్పా అయితే వీళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు అనమాట. అది కూడా 2,999 కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యూటీ లాంచ్ చూడగానే నేను ఓన్లీ అమ్మాయిలకి అనుకున్నాను. ఇక్కడ బ్యూటీ సర్వీస్ అమ్మాయిలకి అబ్బాయిలు కూడా చేస్తారు. నేనైతే 2,999 కి వీళ్ళు ఇచ్చిన స్కిన్ కేర్ సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. వీళ్ళు అలా నా ముఖానికి పెయింట్ కొడుతున్నప్పుడు ఫేస్ మసాజ్ చేశారు, చాలా బాగా నచ్చింది. అండ్ ఇలా పాముతుంటే కితకితలు కూడా వేసింది నాకు ఫుల్ గా. ఫైనల్ గా స్టైల్ మారింది, నా రూట్ మారింది.